హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 185. నాకు ఆ యోగా, వాకింగ్, తొక్కాతోలు ఏం వద్దు అని రుద్ర ఒడిలో మళ్ళీ హాయిగా నిద్రపోతూ ఉంటుంది వేద. ఒసేయ్ పిచ్చి మొహమా! అలాంటివి వద్దు అంటే ఎలానే? రేపు డెలివరీ కష్టమవుతుంది. వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే నీకు డెలివరీ కాస్త ఈజీ అవుతుంది కదా! అది అంతా ఆలోచించవా? అని అడిగాడు రుద్ర. ఏమో నాకవన్నీ అవసరం లేదు. నాకు నిద్రొస్తుంది. నేను పడుకుంటాను. అంతే. నువ్వవన్నీ నాకిప్పుడు చెప్పి నన్ను డిస్టర్బ్ చేయకు బావా! నిద్రొస్తుందంటే ఇంకా త్వరగా లేపేస్తావేంటి? అసలు సరిగ్గా పడుకోవడం లేదు నేను. తెలుసా? నాకు నిద్ర సరిపోవడం లేదు తెలుసా? అని రుద్ర మీద రుద్రకే కంప్లెయింట్ ఇస్తూ ఉంటే, మరి టైంకి టిఫిన్ ఎవడు చేస్తాడు? టైంకి టాబ్లెట్స్ ఎవరు వేసుకుంటారు? నువ్వు రోజంతా నిద్రపోతూ ఉంటే అన్నాడు రుద్ర. ఆ టాబ్లెట్స్ నువ్వే వేసుకో నా అందుకు అంది వేద. ఇవే తలతిక్కల మాటలు మాట్లాడితే నాకు మండేది అని రుద్ర వేద మూతి మీద ఒక్కటి వేయగానే మూతి మీద చేయి పెట్టుకొని కోపంగా కళ్ళు తెరిచి రుద్రనే చూసింది వేద. అలా చూసి కూడా పీకేది ఏముండదని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అలా చూడటం అన్నాడు రుద్ర. కనీసం మిమ్మల్ని చూసే హక్కు కూడా మాకు లేదా? ఏంటి పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? చూస్తేనే కరిగిపోయినట్టు అని రుద్ర మాటలకి వేద బలవంతంగా లేచి కూర్చోవడంతో ప్రెగ్నెన్సీ గ్లో వల్ల బూరెల్లా ఉబ్బిన బుగ్గలు ఆమె మొహం క్యూట్గా కనిపిస్తూ ఉంటే ఆ బుజ్జి పొట్టతో కూర్చోవడం రాక అవస్థలు పడుతున్న వేదని చూసి రుద్రకి భలే మరదలు ముద్దొచ్చేసి ఆమె బూరెల్లాంటి బుగ్గల మీద ముద్దులు పెట్టుకొని పద బ్రష్ చేద్దువు గాని, ఫ్రెష్ అయి టాబ్లెట్స్ వేసుకొని టిఫిన్ చేయాలి. పద పద అని వేదని జాగ్రత్తగా బెడ్ మీద నుండి వాష్రూమ్‌లోకి తీసుకెళ్తూ ఉన్నాడు రుద్ర. వాళ్ళ బావ బలవంతం మీద బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి ఓ మ్యాక్సీ వేసుకొని రెడీ అయ్యి బెడ్ మీద కూర్చోగానే ఆమె కోసం టాబ్లెట్స్ ఓ పక్క, అలాగే స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్ ఓ పక్క ఉండడంతో వాటిని చూసి విసుగు వచ్చి తినాలి అనిపించకపోయినా ఇంకా కొన్ని నెలలు బేబీ కోసం తప్పదు అన్నట్టుగా మొహమంతా ముడుచుకొని టాబ్లెట్స్ వేసుకొని టిఫిన్ చేసి ఒక గ్లాసెడు జ్యూస్ తాగి చాలా అన్నట్టు రుద్ర వైపు చూసింది వేద. గట్టిగా ఇంకొక 2 మంత్స్ అంతే కదా! దానికే ఎందుకు ఇంతలా ఇదైపోతావు నువ్వు అన్నాడు రుద్ర. రోజూ ఈ గడ్డి తింటే నీకు తెలిసేది. కనీసం టేస్టీ ఫుడ్ అయినా పెడుతున్నావా? అది కూడా లేదు. పెళ్లిలో కూడా నేను సరిగ్గా తినలేదు. నువ్వివాళ రిసెప్షన్‌లో కూడా తిననివ్వవు. అన్నీ నువ్వే తినే ఆకలు, అలుములు పెడతావు. నాకు ఎలా నచ్చుతుంది? నాకు నచ్చే ఫుడ్ మాత్రం పెట్టట్లేదు నువ్వు అంది వేద ఏడుపు మొహం పెట్టుకొని. అదే అంటున్నానే. గట్టిగా ఇంకొక 2 నెలలు నువ్వు కష్టపడితే, ఆ తర్వాత నీకు నచ్చిన ఫుడ్ నువ్వు తినేసేయొచ్చు తెలుసా? అన్నాడు రుద్ర. అంత లేదు. ప్రెగ్నెన్సీతో తినకూడదు అని నువ్వు ఆపావు. డెలివరీ అయ్యాక బేబీ కోసం తినకూడదు అని మీ అమ్మ, మా అమ్మ వాళ్ళు ఆపేస్తారు. ఇప్ అప్పుడు ఇప్పటికన్నా ఇంకా ఘోరంగా ఉంటుంది తెలుసా? ఇక జీవితాంతం మీరు నాకు నచ్చిన ఫుడ్ తిననివ్వరు. నాకు బాగా తెలుసులెండి. అందుకే మూసుకొని మీరు పెట్టినవే తింటున్నా. ఇప్పుడు నాకు నచ్చినవే అడిగితే మాత్రం ఎక్కడ లేని కోపాలు వచ్చేస్తాయమ్మా మీకు. నేను కిందికి వెళ్తున్నా. బాయ్ అని రుద్రకి చెప్పేసి వేద మెల్లిగా కిందికి వెళ్తూ ఉంటే ఆమె కిందికి వెళ్ళే వరకు చూసిన రుద్ర వెంటనే జీవన్‌కి కాల్ చేసి ఏంట్రా నైట్ ఇంటి వరకు రమ్మంటే పెళ్లి అయిపోగానే చెల్లి నువ్వు అటే వెళ్ళిపోయారు. ఏంట్రా అని అడిగాడు రుద్ర. అంత ఉదయాన్నే రుద్ర ఫోన్ చేసేసరికి జీవన్ కాల్ లిఫ్ట్ చేసి అతడి ఎద మీద హాయిగా నిద్రపోతున్న సారికని ఓసారి చూసి ఏం లేదురా, జస్ట్ మీ చెల్లి వెళ్ళిపోదాం ఇంటికి. పెళ్లిలో అలసిపోయాను అని చెప్పడంతో వచ్చాను అన్నాడు జీవన్. ఆ కాకమ్మ కబుర్లు ఎవడికైనా చెప్తే వింటాడు. నేను కాదు. అసలేం జరిగింది చెప్పు అని రుద్ర కాస్త బేస్ వాయిస్‌లో అడిగేసరికి ఇక జీవన్‌కి నిజం చెప్పేయాలి అనిపించింది రుద్రకి. అది బావా ఏం జరిగిందిరా? శేషుగాడు ఎవడో పిల్ల బచ్చాలని పంపించి నిన్న పెళ్లిలో కాస్త గొడవ చేయాలి అనుకున్నాడు. అవసరమైతే ఎవరినైనా చంపాలి అని కూడా చూశాడు. అందరిని తీసుకెళ్ళి లాకప్‌లో పడేసి నైట్ అంతా కాస్త సత్కారం చేశానులే కానీ ఆ శేషుగాడే దొరకలేదు. వాడు ఇంటి దగ్గర ఉండి పిల్ల బచ్చాగాలని పంపించాడు. ఇందులో రిషిగాడి హ్యాండ్ లేదు. వాడికి తెలియదు వీడు పంపించాడని. వాడేం చేయట్లేదు. వాడింకా మన మీద ఏం యాక్షన్ తీసుకోవడం లేదని వాడికి షుగర్ ఆగక ఇలా చేస్తున్నాడు శేషుగాడు అని చెప్పాడు జీవన్. ఇది ఎక్కడ జరిగిందిరా? పెళ్లి మండపంలో జరిగిందా? అని అడిగాడు రుద్ర కళ్ళు చిన్నవి చేసి. హ్మ్. ఇక్కడ అందరూ కాస్త బిజీగా ఉన్నారు కదా! అది తెలిసే మన ఇంటి దగ్గర పెళ్లి మండపంలో కూడా సెక్యూరిటీని ముందు అలర్ట్ చేశాను. మన సెక్యూరిటీ వాళ్ళు చెప్పగానే తీసుకొని వెళ్ళిపోయాను సారికని.
ఉండమంటే ఇక నేను లేకపోతే అది ఉండను అని చెప్పేసింది. అందుకే దాన్ని కూడా తీసుకొని వచ్చాను. లేకపోతే నైట్ అక్కడికే వద్దామనుకున్నాంరా. కానీ ముందు వీళ్ళ సంగతి తెలుసుకోవాలి. మళ్ళీ నేనక్కడే ఉంటే వీళ్ళ వేషాలు నాకు తెలియవు కదా! అందుకే వచ్చేశాను అని చెప్పాడు జీవన్. హ్మ్. అసలేంటంట వాడి బాధ? కొడుకుల్ కొడుకుకే లేని బాధ వీడికేంటంట? నన్ను ఏసేయడానికి కదా కొడుకుని తీసుకొచ్చాడు. మరి కొడుకే మనల్ని రిటర్న్‌లో కాపాడాడు. వాడేం చెయ్యట్లేదు. వాడేం చేయట్లేదని ఇప్పుడు వీడొస్తున్నాడు. కొడుకు దగ్గరికి వెళ్ళాలి అని వాడికి అంత ఆత్రంగా ఉందంట్రా ముసలోడికి అని అన్నాడు రుద్ర. నేనదే అనుకుంటున్నాను బావ. డైరెక్ట్‌గా వెళ్లి ఏసేస్తే ఒక పీడ పోతుంది కదా! నీకు కూడా ఉన్న శత్రువులలో ఒక నంబర్ తగ్గిపోతుందని అనుకుంటున్నాను. లేకపోతే ఈ పంచాయతీ ఏంటి ఊరికే. ఫంక్షన్‌లలో, పెళ్ళిల్లో ఎంజాయ్ చేయకుండా నైట్ చక్కగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను పెళ్ళిలో నేను. కానీ ఆ సాలెగాడు నన్ను మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. వెధవన్నర వెధవ. వాడు కనిపిస్తే ఈసారి నువ్వు కాదురా నేనే వేసేస్తాను దొంగ నా కొడుకుని. వేస్ట్ గాడు. అయినా లాకప్‌లో వేసిన వాళ్ళను మళ్ళీ బయటికి రానివ్వను. ఏమైనా వెధవ కథలు పడితే డైరెక్ట్‌గా లేకుండానే చేస్తాను. మళ్ళీ వాడి నెక్స్ట్ కదలిక ఖచ్చితంగా మనకు తెలుస్తూనే ఉంటుంది. నువ్వు పెళ్లిలో ఉన్నావు కాబట్టి అదే కంగారులో ఉన్నావు కదా! ఈ టెన్షన్ ఎందుకు పెట్టాలి అని నీకు చెప్పలేదు. ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను లేరా! ఏదైనా అర్జెంట్ అయితే మటుకు నేను ఖచ్చితంగా నీకు చెప్తాను. ఈ రిసెప్షన్ ఇంకా వీళ్ళ ఫంక్షన్స్ ఉంటాయి కదా! ఈ 4, 5 రోజులు ఇవి అయిపోతే అప్పుడు ఫ్రీ అయిపోతావు కదా! అప్పుడు తెలుసుకుందాం అన్నాడు జీవన్. హ్మ్. అలాగేరా! ఇవాళైనా రావచ్చు కదా! కాస్త త్వరగా. రిసెప్షన్‌కి ఉంటావా? లేకపోతే వెళ్ళిపోతావా? అని అడిగాడు రుద్ర. చూస్తా బా! ఆఫ్టర్‌నూన్ వరకే వచ్చేలా చూస్తాను. ఎందుకంటే మళ్ళీ స్టేషన్‌కి వెళ్ళాలి కదా! వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి సారికని తీసుకొని వస్తానురా. బాయ్. అక్కడ అంతా ఓకే కదా! ఏం చేస్తుంది వేద? ఓకే కదా! నిన్నంతా అటు ఇటు తిరగడమే సరిపోయింది. బావుందా తను? అని అడిగాడు జీవన్. ఆ! బానే ఉంది. తమరి చెల్లి ఇప్పటివరకు టిఫిన్ తిని, దాంతో పాటు నా బుర్ర కూడా కాసేపు తిని, ఇప్పుడే కిందికి వెళ్ళింది అని చెప్పాడు రుద్ర. ఇవే మాటలు వేద గాని వినిందో, నీ సంగతి చూసుకోరా తర్వాత అని జీవన్ నవ్వి, ఇక ఉంటాను బావ అని కాల్ కట్ చేయడంతో, రుద్ర కూడా నవ్వుకుంటూ కిందికి వెళ్ళేసరికి, మీనాక్షి గారు కోడల్ని ఓ పక్కకు నిలబెట్టి, నిన్నంతా నా కోడలిపైనే ఎందరి కళ్ళు పడ్డాయో, ఎందరి దిష్టి తగిలిందో ఏంటో అని కిచెన్ సామాన్‌తో దిష్టి తీస్తూ కనిపించారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.